హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బాను. ఫైనలీ ఐఎమ్ ఆన్ మై వే టు సోలో ట్రిప్. అంటే సోలో అంటే నేను ఒక్కడనే కాదు, నాతో పాటు వేరే వాళ్ళు వస్తారు. బట్ కంప్లీట్లీ స్ట్రేంజర్స్. ఫీలింగ్ ఎక్సైటెడ్. బస్ స్టార్ట్ అయిన కాసేపటికి ఎవరో స్పీకర్ తీసుకొని పాటలు పెడుతున్నారు. ఇంకా నేనైతే మెల్ల పరిచయాలు పెంచుకొని ఆ స్పీకర్ తీసుకొని మన తెలుగు పాటలు అయితే పెట్టేశాను. చూడండి మీరే ఎలా హడావిడి చేసినాము. బెంగళూరు క్రాస్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఫుల్ వర్షాలు. మేము ఒక 20 minutes 15 minutes అట్లా పక్కనే ఆగిపోయినాం. అంతే ఫ్రెండ్స్, వాళ్ళకి గుడ్ నైట్. రేపటి నుంచి ఫుల్ ఫన్. హలో మ్యూజిషియన్స్, కొట్టండమ్మా. హలో గైస్, గుడ్ మార్నింగ్. ప్రెజెంట్ మనమైతే గోకర్ణ దగ్గరలోనే ఉన్నాము. ఒక పక్క మా డ్రైవర్ అన్నేమో ఘాట్ రోడ్ అని ఫుల్ ఫాస్ట్ తిప్పి పెడుతున్నాడు. ఇంకో పక్క నాకేమో కడుపులో తేడా కొడుతుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్. మనమైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తున్నాం. వీళ్ళే పోయి ఫ్రెష్ అప్ అయ్యి అండ్ దెన్ విల్ గో టు సమ్ బీచ్. బాయ్. ఈ ట్రిప్ కోసం నేనైతే సపరేట్గా ఓ ట్రైపాడ్ అయితే కొన్నాను. అందుకే ఎలా పనిచేస్తుందని వింత చేష్టలు చేస్తూ ఉన్నా. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బాన్. ప్రెసెంట్ మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇక్కడ ఇదే బీచ్, మనం ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయినాం. అండ్ దెన్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫస్ట్ అవర్ స్టాప్ విల్ బీ యానా కేవ్స్ అండ్ దెన్ మిర్జన్ ఫోర్ట్ అండ్ దెన్ ఇన్ ఈవినింగ్ ఐ థింక్ విల్ గో టు గోకర్ణ స్ట్రీట్. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడ ఒక కామన్ ఏరియా లాంటిది ఉంటుంది. అక్కడే వాళ్ళు పూరి అండ్ ఏదో కర్రీ పెట్టినారు. నాకేం పెద్దగా నచ్చలేదు. ఇంకా సరేలే కాసేపు బీచ్ దగ్గర కూర్చొని అలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేద్దాము. అక్కడ కూర్చున్నా కాసేపు. ఇప్పుడైతే ఒక బీచ్ని విజిట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఎండలు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. బాగా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సన్ స్క్రీన్ నిమిషానికి ఒక ఏమంటా అర్ధగంటకు ఒకసారి పోయాల్సి వస్తుంది. పోతూనే ఉంది. చెమటలు కారుతూనే ఉన్నాయి. హోప్ కొంచెం వర్షం పడి వెదర్ కొంచెం బాగుండు. నిన్న నైట్ వరకు ఏమంటాం ఎక్కువ వర్షం పడుతూ ఉందంట ఫుల్గా. కానీ ఈరోజు మాత్రం పనిష్మెంటే. ఇక్కడైతే వీళ్ళు బీచ్ పక్కనే ఫిషెస్, క్రాబ్స్, ప్రాన్స్ కూడా అమ్ముతున్నారు. మీలో ఎంతమంది క్రాబ్స్ అండ్ ప్రాన్స్ తింటారు కామెంట్ అయితే చేసేయండి. నేనైతే అస్సలు తిన్నా క్రాబ్స్. ఇదే అనమాట మనం వెళ్ళిండే టూర్స్ అండ్ ట్రావెల్స్ నేమ్, కర్ణాటక హైక్స్. బ్రేక్ఫాస్ట్ తినేసి ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే ఫైనలీ వీఆర్ ఇన్ యానా కేవ్స్. ఎస్, ఇక్కడైతే మనం బాగా ట్రెక్కింగ్ చేయాలి. ఫుల్ అలసిపోతామేమో. నాకైతే భయం ఉంది. హోప్ఫుల్లీ జనాలు అయితే లేరు, చాలా తక్కువ మందే ఉన్నారు. హలో గైస్, ఇప్పుడు మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం ఫర్ యానా కేవ్స్. ఇట్స్ లైక్ 2 kilometers ఫర్ గోయింగ్ అండ్ 2 kilometers ఫర్ కమింగ్. టోటల్లీ 4 kilometers. మనం దీన్ని 2 o'clock లోపల కంప్లీట్ చేస్తే దెన్ వీ హ్యావ్ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ టు మిర్జా ఫోర్ట్. లేకపోతే అదే బిస్కెట్ అయింది. కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి గమ్యాన్ని చేరుకొని ఫాస్ట్గా చూసేసుకొని రిటర్న్ వచ్చేసేయాలి. బై ఫ్రెండ్స్. మనం ఒక 1/2 kilometer నడిచినట్టు ఉన్నాము. అప్పుడే బాడీలో కొంచెం ఎనర్జీ అయిపోయినట్టు అనిపిస్తుంది. చూద్దాం ఇంకా 1.5 kilometer ఏం చేస్తానేమో. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కొండ ఉన్నట్టుంది. ఎక్కుతూనే ఉన్నా కరగట్లేదు. ఈటుగా ఎక్కలేము, పరిగెత్తలేము. యానా కేవ్స్ అంట. మధ్యలో ఇలా వాటర్ ఫాల్స్. మొత్తానికి అయితే ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. చూద్దాం, కొంచెం ఫాస్ట్గా నడుస్తుంది. వావ్, బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ.
దారిలో వెళ్తుంటే సడన్గా వీళ్ళందరూ ఒక చోట ఆగి ఫోటోలు తీస్తూనే ఉన్నారు. ఏందబ్బా ఏముంది అంతగా అని చూస్తే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నాకు చూస్తే దగ్గరలోనే అసలు వెరీ నియర్ డిస్టెన్స్లో పాము ఉంది. అది ఒక్కసారి ఇట్లా తిరిగి సర్రనిందంటే అయిపోయింది మడాష్. వీఆర్ అట్ యానా కేవ్స్. 2 కిలోమీటర్ లాంగ్ ట్రెక్కింగ్ అయితే అయిపోయినట్టుంది. చూద్దాం. హాయ్ బ్రో. ఫైనలీ హాఫ్ వే ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. యానా కేవ్స్కి ఆల్మోస్ట్ వచ్చేసాం. కొంచెం క్లైమ్ చేస్తే we can go into Yana caves. No energy, friends. These are Yana caves. Present అయితే ఇక్కడ వరకు అలా ఉంది. బట్ యాక్చువల్గా మనం పై వరకు వెళ్ళొచ్చు అంట. ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ వర్షాల వల్ల దే ఆర్ంట్ అలోయింగ్ us. మేబీ ఫ్యూచర్లో ఇంకోసారి విజిట్ చేసినప్పుడు వీ క్యాన్ గో ఇన్సైడ్. మామూలుగా అయితే అందరూ ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ నుంచి యానా కేవ్స్ లోపలికి వెళ్ళి టాప్ వ్యూ చూసుకొని అలా బయటికి మళ్ళీ ట్రెక్ చేస్తూ అక్కడ మనకు ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ నుంచి మళ్ళీ బయటకు వస్తాం అనమాట. కానీ బ్యాడ్ లక్. హోప్ఫుల్లీ నెక్స్ట్ వచ్చిండే దారిలో వచ్చి అదే దారిలో పొమ్మన్నారు. బట్ ఒక చిన్న డైవర్షన్ తీసుకుంటే మనం మంచిగా గుహలో నుంచి వెళ్ళిపోవచ్చు అంట. ఈ విషయానికి ఒక ట్విస్ట్ వస్తుంది. ఇప్పుడు చూసారా, వీ షుడ్ క్లైమ్ దేర్, అలా పైకి వెళ్ళిపోవాలంట. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్, బ్యాచ్ ఆఫ్టర్ బ్రో. డోంట్ టర్న్ బ్యాక్. ఇంకోసారి. లెట్స్ స్టార్ట్. And then there was a young guy who was swimming. Yeah. Then he lost his life. Oh my god. Finally we are done with our trekking. ఆ దారి మధ్యలో రూట్ అంతా చాలా డేంజరస్గా ఉందన్నమాట. ఒక్క చోట స్లిప్ అయి కింద పడినామంటే ఏం లేదు, ఇంకా చేతులు కాళ్ళు ఇరిగిపోతాయేమో. మొత్తం అంతా ట్రెక్ అయిపోయేసరికి నా చేతులు అయితే చూడండి ఎలా అయిపోయా. Ajay, say hi. Hi. He's our trek guide. Yes, Ajay. We completed another cave trekking also. ఇంకిప్పుడు ఎక్కడికి లేదు, చక్కగా బస్ దగ్గరికి. ఇంకేమైనా ఉన్నా కూడా చేయలేమేమో, నో ఎనర్జీ మొత్తం బా. కానీ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫన్, చాలా బాగుండండి. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఏంటి బాబన్న, ఇంకోసారి ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించినా కూడా తర్వాత అక్కడ పోయినాక యానా కేవ్స్ చూడడం కానీ, తర్వాత చిన్న పక్కన ఇంకో కేవ్స్ లాగా అన్డిస్కవర్డ్ కేవ్స్ ఉంటాయి చూడు, అలాంటి దాంట్లోకి ఒకటి దాంట్లోకి వెళ్ళాం కదా ఇంతకుముందు, అది చాలా బాగా అనిపించింది. సో మామూలుగానే ట్రెక్కింగ్ అంటే అడ్వెంచర్స్ కదా, ఈ ట్రెక్ మాత్రం ఇంకా అడ్వెంచర్స్ అనమాట. వాటర్ ఫాల్ని చూసుకుంటూ వెళ్ళడం. వాటర్ ఫాల్స్లోకి అలో ఉంది. సో బేసిక్గా అప్పుడే టైం 2 అయిపోయింది. మిర్జా ఫోర్ట్ 5 o'clock అంతా క్లోజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్లోకి దిగినాం అనుకో, 1 గంట సేపు భస్మం అయిపోద్ది. సో ఇంకా లంచ్ చేసి మిర్జా ఫోర్ట్కి పోయేసరికి టైం పడుతుంది. అందుకు మనం స్కిప్ చేసేస్తాం. నా కొత్త ఫ్రెండ్స్. విల్ బీ ఫన్ ఇఫ్ యూ ట్రావెల్ విత్ స్ట్రేంజర్స్.
మా ట్రెక్ గైడ్ అయితే చెప్తున్నాడు, ఒక ట్రిప్లో అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ ఉండాలి. ఒకవేళ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారనుకో ప్రతి చోట ఆగి ఫోటోలు దిగుతారంట. మీరు కూడా అలానే ప్రతి చోట ఆగి ఫోటోలు దిగుతూ ఉంటారా? కామెంట్ అయితే చేసేయండి. మెయిన్ గేట్ దగ్గరకు వచ్చేసాం. చాలా సేపటి తర్వాత కష్టాలు కూడా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. కానీ బాగుంది. సో టైర్డ్ ఫేస్. ఇంకా బస్సు స్టార్ట్ అయ్యి 20 minutes పడుతుంది. అందరు ఎక్కడ పోయినారో తెలియదు. అందరు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ ఎక్కాలి. టైం అయితే ఆల్రెడీ మధ్యాహ్నం 2 అయిపోయింది. పొట్టలో అయితే ఫుల్ ఆకలి అవుతుంది. అందుకే ఈ రెస్టారెంట్లో ఆగినాము. వీళ్ళైతే నేను కూర్చున్నా, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఒక స్ట్రేంజర్ లాగే ట్రీట్ చేయలేదండి, చాలా బాగా మాట్లాడుతున్నారు. సో హ్యాపీ. నెక్స్ట్ ఏమేమి చేశానో చూడాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.